రాత్రి నేను ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవాళ మార్నింగ్ చూశాను. అర్నబ్ గోస్వామితో మాట్లాడినప్పుడు కూడా ఆమె నిన్న మార్నింగ్ నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది 2 రోజుల నుంచి. అంటే ఆమె కూడా ఎంత బాధపడుతున్నారు అనేది ఆమెకు కూడా ఎలాంటి బాధ ఉందనేది ఆమె ముఖంలోనే మనకు. అంటే న్యాచురల్ కదా, 18 సంవత్సరాలు ఇప్పుడు 2006 నుంచి అసోసియేటెడ్, 19 సంవత్సరాలు ఉన్న పార్టీ సస్పెండ్ చేస్తే న్యాచురల్ గా బాధగానే ఉంటుంది తప్ప సంతోషంగా ఉండరు కదా. ఒకసారి మనం కవిత కోణంలో చూసినప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు కాదనిలేరండి. ఎందుకంటే బతుకమ్మ ద్వారా మహిళల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోవడంలో ఆమె కొంత సఫలీకృతం అయినారు. ఆ విషయంలో అనుమానం ఏం లేదు. తర్వాత జాగృతి ద్వారా ఆమె ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కొన్ని వేల మందికి ఆమె ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఆమెకున్న పలుకుబడి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కావచ్చు తీసుకొచ్చి ఆమె చాలా మందికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంటుంది నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారంగా. తర్వాత చాలా ఇష్యూస్ మీద ఆమె ఫైట్ చేయడము, అంబేద్కర్ స్టాచ్యూని అసెంబ్లీలో పెట్టేయడం, తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఆమె బీసీలతో కలిసి పనిచేయడము, విమెన్ బిల్లు గురించి జంతర్ మంతర్ దగ్గర ఆమె నిర్వహించిన ప్రదర్శన కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటంటే కేసీఆర్ గారు ఢిల్లీలో ఈ బిల్లు పెట్టే ముందు, అంటే బిల్లు అంటే పార్లమెంట్ లో పెట్టే ముందు కాదు, ఏఐసిసి లో పెట్టి తెలంగాణ ఇస్తామని జూలై 30 నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఎవరు కూడా ఆయన కాంటాక్ట్ లోకి రావట్లేదు. ఆ టైంలో తనకున్న పరిచయాల ద్వారా ఆమె అక్కడి ముఖ్యమైన నాయకులు, అంటే ఎవరైతే సోనియా గాంధీకి రోజు వాళ్ళ ఇంటికి పోయి కలిసి, ఆస్కార్ ఫెర్నాండెస్ కదా, ఈయన పేరు చెప్పలేదు, బట్ ఆస్కార్ ఫెర్నాండెస్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుసు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులను కలిసి కేసీఆర్ గారితో వారికి మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి ఈ బిల్లు పెట్టడంలో ఆమెది ఆ రకంగా ఒక కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు తగ్గట్లేదు. మరి అంతర్గత అసంతృప్తి ఎందుకు అంత పెరిగిపోయింది? హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు, కేటీఆర్ తో మాట్లాడారు, ఆందోళన వ్యక్తపరిచారని చెప్తున్నారు. ఆయన టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాస్తవంగా మీకు తెలుసు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి. మరి 20 ఏళ్ళు ఆయన మంత్రిగా, 20 ఏళ్లలో దాదాపు 10 సంవత్సరాలు ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మధ్యలో ఒక 1 ఇయర్ గ్యాప్ ఇస్తే 8.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశాడు. మరి సంపాదించుకోదలుచుకుంటే ఆయనకు కొద్ది అమౌంట్ ఎందుకు సంపాదించుకోవాలి? ఒకవేళ అవినీతి పాల్పడాలన్నప్పుడు స్కై ఇస్ ద లిమిట్ కదా. మరి తను మంత్రిగా కూడా లేదు కదా, తను ఓన్లీ పార్లమెంట్ మెంబర్ గా, అది కూడా ప్రతిపక్ష పార్టీలో పార్లమెంట్ మెంబరు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి హరీష్ రావు గారి కంటే ఒక 2 రెట్లు ఏ రకంగా ఆమెకు అసెట్స్ ఉన్నాయి? ఎట్లా అంటే హరీష్ రావు కంటే 2 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ క్యాలిక్యులేషన్? మీ చేతిలో ఫోన్ ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది, కొట్టండి వస్తుంది. అసెట్స్ లయబిలిటీస్ ఎవరికి? అంటే మీరు ఏడీఆర్ ఏమంటారు, ఎన్నికల కమిషన్ లో వేసిన అఫిడవిట్ దాని ప్రకారం అధికారికంగా అదే కాబట్టి మనం అదే చెప్తాం. మనం వాళ్ళు డిక్లేర్ చేస్తే చెప్తాం మనం. ఒక హరీష్ రావు దగ్గర కాళేశ్వరం అవినీతిలో కోట్లు తినుంటే 11 కోట్లు అప్పు కట్టలేకపోయింది ఆయన. ఇంకా అప్పు ఎందుకున్నది ఆయన వెంట? ఎవరికి నేను చూడలేదు. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు మీరు. అఫిడవిట్ చూడలేదు. అఫిడవిట్ 11 కోట్ల అప్పు ఎవరికి కట్టాలి? హరీష్ రావు ఎవరికి కట్టాలనేది కాదు, ఆయనకున్న లైబిలిటీస్. అది 11 కోట్ల అప్పు ఉంది. ఆస్తి కంటే అప్పులు అందరికి ఉన్నాయండి. కేసీఆర్ గారికి ఉంది, కేటీఆర్ కు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కవిత గారికి ఉన్నాయి. కానీ అసెట్స్ లో చూసినప్పుడు హరీష్ రావు గారి కంటే కవిత గారికి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను కూడా దీన్నేమి అవినీతి అనట్లేదు. కవిత గారు సంపాదించుకున్నా, వీళ్ళు సంపాదించుకున్నా, వాళ్ళకున్న బిజినెసెస్ వాళ్ళు చూపెట్టుకుంటారు. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఆదాయాన్ని వాళ్ళు వైట్ మనీగా చూపెట్టుకుంటారు. కాబట్టి అసెట్స్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఎవరికైనా కూడా డబ్బు సంపాదించడం అనేది అవినీతితోనే ముడిపెట్టదలుచుకుంటే మరి కవిత గారికి కూడా అవినీతితోనే ముడిపెట్టొచ్చు. తప్పు కదా అది ఆ రకంగా ఆరోపణ చేయడం. ఇప్పటి వరకు కవిత గారు తప్ప ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, పీసీ ఘోష్ కమిటీ చెప్పలేదు, కేసీఆర్ తినడం చెప్పలేదు, హరీష్ రావు గారు తినడం చెప్పలేదు. ఎట్లా ఆమంతటా ఆమె హరీష్ రావుకు ఈ అవినీతితో ముడిపెడుతుంది, కాళేశ్వరం అవినీతితో? అంటే నిన్న అన్నారు దీని వెనక ఎవరున్నారో తెలుసు, మేము బయటకు వస్తామని చెప్పి. ఎవరు మీరు నిన్న కరెక్ట్ గా చెప్పలేదు ఎవరున్నారని అనుకుంటున్నారు. నేనేమంటున్నా, కవిత గారు కనుక సైలెంట్ అయిపోతే ఆ విషయాలు శాశ్వతంగా సమాధి అవుతాయి. ఒకవేళ ఆమె కనుక సైలెంట్ కానప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే.
సైలెంట్ అయిపోతుందని అనుకుంటున్నారా మీరు? కావాలనుకుంటున్నాను. సైలెంట్ కావాలని కోరుకుంటున్నారు. కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకున్నా సైలెంట్ కావాల్సి వస్తుంది. సైలెంట్ అయితే మళ్ళీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఆమె జాగృతి ఆమెకు ఉంది కదా, అది చేసుకోవచ్చు కదా. జాగృతి లాంటి సంస్థలు లేవు. అంటే మీరే ప్రకాష్ గారు మీరే అన్నారు కదా ఇన్నేళ్ల నుంచి కవిత కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉందన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కవిత ఎందుకు అయిపోయింది? నేతలు ఒక వైపు, కవిత ఒక వైపు ఎందుకు కావాల్సి వచ్చింది? అంటే ఆమె అటిట్యూడ్, ఆమె మాట్లాడిన మాటలు నిన్న బయటికి రాకుండా ఉంటే బాగుండేది. ఆమె సైలెంట్ గా ఉండి ఆమె రాజీనామా చేసిన పార్టీ మెంబర్షిప్ నుంచి వైదొలిగినా కూడా ఆమె నిన్న హరీష్ రావు గారి మీద ఈ రకమైన కామెంట్ చేయడం అనేది, అది నేను నిన్ననే చెప్పాను, అది హరీష్ రావు భుజం మీద, సంతోష్ భుజం మీద తుపాకులు పెట్టి వీళ్ళని కాల్ చేస్తున్నది ఆమె కేటీఆర్ ను, కేసీఆర్ అని చెప్పాను. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి కొంతకాలం తర్వాత అర్థమవుతుంది ఎందుకు నేను ఆ మాట అన్నాను అనేది. ఒకటి ఏంటంటే చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా హరీష్ రావు కనబడుతున్నాడు ఆమె ఆరోపణలలో, బట్ ఇండైరెక్ట్ గా అది కేసీఆర్ చుట్టుకుంటది. ఎందుకంటే ఆ అవినీతి అనేది ఎప్పుడు మొదలైంది? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ చూస్తే ఎక్సెస్ పేమెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎక్సెస్ పేమెంట్స్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరున్నారు? మేడిగడ్డ పేరు కూలినప్పుడు ఎవరున్నారు? అంతకంటే ముందు హరీష్ రావు గారు ఎప్పుడు తప్పుకున్నారు? హరీష్ రావు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గా డ్రాప్ చేయడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ ఉన్నాయి విషయాలు. అందుకే అది డైరెక్ట్ గా ఆమె ఏంటంటే టార్గెట్ చేసింది ఈయననే, కేసీఆర్ గారిను ఈయననే టార్గెట్ చేసింది, మన కేటీఆర్ గారిని. ఆ పార్టీ గురించి మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారి మానసపుత్రిగా కాకుండా 25 సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన పార్టీ అది. దానికి ఆయన అధ్యక్షుడు, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆ పార్టీ తొక్కల పార్టీ, ఆ పార్టీ బోతెబోని అంటే ఎవరిని ఉద్దేశించి అన్నది ఆమె? ఆ పార్టీకి కర్త కర్మ క్రియ ఎవరు? ఆ పార్టీని ఇప్పుడు దగ్గర నుండి నడిపిస్తున్న నాయకుడు ఎవరు? హరీష్ రావు కాదు కదా. మనము మాటలు వెనుక అంతరార్థాలు చూసినప్పుడు చాలా ఉంటాయి. మీరు పాత పాట ఒకటి ఉంది కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. బట్ మీరు అన్నట్టు సైలెంట్ గా ఏమి ఉండలేదు. నేషనల్ మీడియాకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నిన్న ఇచ్చిన వాటిలలో ఏం కొత్తగా మాట్లాడలేదు ఆమె, అదే రిపీట్ చేసింది. నిన్న మీరు అర్నబ్ గారి ఇంటర్వ్యూ చూసినట్టయితే సూటిగా ఒక ప్రశ్న వేశాడు ఆయన. మీరు ఎవరికి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు? హరీష్ గారు ఇరిగేషన్ మినిస్టర్ గా స్కామ్ లో ఉన్నారంటే ఆ రోజు చీఫ్ మినిస్టర్ గా ఉన్న కేసీఆర్ గారి సంబంధం లేకుండా హరీష్ రావు గారు అవినీతి చేస్తారా కాళేశ్వరంలో అన్నాడు. ఆమె దగ్గర సమాధానం లేదు కదా. ఓకే, సో ఇప్పుడు ఒకటి మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు మంచి సంబంధాలు నిన్నటి వరకు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఉంటాయి. ఏమున్నది వల్ల నేనేమన్నా అంటే తెలంగాణ ఇంట్రెస్ట్ తో నేను మాట్లాడుతున్నా తప్ప ఆ పార్టీ గురించో ఆమె పార్టీలో ఉన్న ఆమె సంబంధాల గురించో కాదు. మీరు చేయడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉన్న ఒక్క స్వయం పాలన కోసం ఏర్పడ్డ ఒక్క పార్టీ కూడా ఇవాళ మీరు దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఇమేజ్ తగ్గించే ప్రయత్నము. మీకు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయాలలో స్పేస్ అనేది పార్టీలలో లేకపోవచ్చు, కొత్త పార్టీ ఏదన్నా వస్తే ఉంటదేమో. బట్ ఇప్పుడైతే స్పేస్ సామాజిక కార్యక్రమాలలో స్పేస్ ఉంది. ఆమె వచ్చిందే సామాజిక కార్యక్రమాలతోని, ఆమె వచ్చిందే సాంస్కృతిక కార్యక్రమాలతోని. ఆ స్పేస్ ఇప్పటికీ ఉంది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా కల్చరల్ రెవల్యూషన్ రాలేదు ఇక్కడ. మనకు చైనా చూసినట్టయితే చైనాలో ఇవాటికి కూడా ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి అని అంటే కల్చరల్ రెవల్యూషన్ కారణం దానికి. ఇక్కడ అటువంటిది లేదు. ఇప్పటికి కూడా ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు కూడా అదే అని చాలాసార్లు చెప్పాను నేను. ఆ ఉద్యమకారులను ఉపయోగించుకోకపోవడం కావచ్చు, ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ అభివృద్ధికి లింక్ చేయకపోవడం కావచ్చు. ఆమె చేయొచ్చు, ఆ పనులన్నీ జాగృతి తరఫున చేయొచ్చు. అంతేగాని రాజకీయాల్లోకి మళ్ళీ అడుగు పెట్టే అవకాశం లేదు. బీఆర్ఎస్ లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువనా? నేను ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేయాల్సిన అవసరం లేదని గతంలో చెప్పానండి. మీరు పార్టీలో ఉండదలుచుకోకపోతే ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు, ఏమున్నదల్లా. రాజకీయాలలో మాత్రం మీరు చేసే ప్రతి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లో కంటిన్యూ అయితే మళ్ళీ క్వశ్చన్ చేయరా? సస్పెండ్ అయినాక మోరల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేసింది. నేను చెప్పింది 10 రోజుల కింద. ఏంటంటే ఒకవేళ మీరు రాజకీయాలలో యాక్టివ్ గా ఉండొద్దు అనుకున్నా ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూ సామాజిక సమస్యల్ని వేదికగా చేసుకోండి కౌన్సిల్ అని చెప్పాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం రాజకీయాలలో సీఎం ఒకటే టార్గెట్ కాదు కదా. ఓకే, సో మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. నరేష్ ప్రజాపతి గారు విన్నారు కదా. సో 2 days సైలెన్స్ అన్నారు కానీ నిన్న నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. విప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఆమె కల్చరల్ యాక్టివిటీస్ చేసుకుంటే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు. నమస్తే అందరికి.
అయితే వి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని మహిళలను కించపరచడం అనేది మహిళలను కించపరచడం దయచేసి మహిళా లోకాన్ని కించపరచడం అనేది దయచేసి వెనక్కి తీసుకోండి. నరేష్, ఎందుకంటే అన్న ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేని అవహేళన చేయడం అంటే మనమేమో మహిళలు రాజకీయాలు రావాలి, చైతన్యవంతులు కావాలి, 33% రిజర్వేషన్ రావాలి అని కోరుకున్నటువంటి ఈ తరుణంలో మీరు ఒక్క మీద టార్గెట్ చేయడం కోసము ఆమె మీద గనుపెట్టే మహిళా లోకాన్ని అంత కించపరచడం తప్పు కదన్నది. నేను దొరికిన ఇప్పుడు ఓకే, మీరు నేనేమంటా ఉన్నా అది మీ విజ్ఞత, అది దయచేసి నా సజెషన్ అది వెనక్కి తీసుకోండి. మ్యాటర్ ను సీరియస్ గా ఉంచొద్దని చెప్పి ఆ పాట ఒకటి ఉన్నది అని చెప్పాను అంతే. రైట్ రైట్ సార్, అది మీ కవిత విజ్ఞత. కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఏళ్ల నుంచి బీఆర్ఎస్ కుందని. ఎస్, నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు ఈ విషయంలో హరీష్ గారి అస్తం ఉంది, లేదా అవినీతి ఉంది, సంతోష్ రావు గారి పేరు ఉందంటేనే మీకు అంత కోపం వచ్చింది. మీరు కేవలం రాజకీయాలు చేసుకోవద్దు అని నేను చెప్పి చూసిన వాళ్ళకు మీరు సాంస్కృతిక కార్యక్రమాలు చేయండి అని ఇదా అన్న మనం నేర్పించేది, మన సమాజానికి నేర్పించేది, యువతకు నేర్పించేది, మహిళలకు చెప్పేది. మీలాంటి సీనియర్ నాయకులు రాజకీయాలు మీరు చేసుకోవడానికి అర్హులు కాదు. స్కోప్ ఉంది, అదే కాంటెక్స్ట్ లో మీరు వచ్చారు. మీరు కవితక్క గారికి మీరు కవితక్క గారికి మెసేజ్ పెట్టినా మీ మెసేజ్ అర్థం అదే ఉంది. తర్వాత మీరు చెప్పిన అర్థం అదే ఉంది. భరత్ గారు మీరు ఆలోచించండి. అంటే మీరు వి ప్రకాష్ గారిని కాకుండా నా ప్రశ్న అడ్రస్ చేస్తే చెప్పండి. అంటే ముందు మాట్లాడరు కదా సార్, ముందు మాట్లాడరు కదా. వారు అన్నారు ఏమన్నారంటే కవిత గారు హరీష్ రావు మీద, సంతోష్ రావు గారి మీద గన్ను పెట్టి ఎక్కువ పెట్టారని చెప్పారు కదా. మరి మీరు ఆ మాట అన్నారు కదా కవిత గారిని, అప్పుడు మిమ్మల్ని ఏమనాలి సార్? మేము మీకు ఒక మాట అంటే మీకు అంత కోపం వచ్చింది. కవిత గారు వారి మీద గన్ను పెట్టి కేసీఆర్ గారి మీద, తండ్రి మీద, అన్న మీద ఎక్కువ పెట్టిన అంత పెద్ద మాట మీరు అన్నారు కదా. మళ్ళా ఆమె చేసిన గొప్పతనం మీరే చెప్పారు కదా. ఆమె ఎంత రకంగా కృషి చేసింది, తెలంగాణ కోసం ఏ రకంగా కష్టపడ్డది, మహిళలు ఏ రకంగా ఉద్యమంలో పనిచేసారు, ఢిల్లీలో స్థాయిలో ఏ రకంగా లాబింగ్ చేశారు, తర్వాత మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏ రకంగా చేశారు. ప్రాపర్టీస్ విషయంలో ఆయన చెప్పారు డబ్బులు ఉన్నాయి ఆస్తులు అని చెప్పి. లేదండి, ఆయన ఏడీఆర్ అసోసియేట్ నాకు తెలిసి ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం మనం కన్ఫ్యూజ్ కావచ్చు. డిబేట్ లో కూర్చున్నాడు వినే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ గారు. దయచేసి నన్ను బాగా చెప్పిన వివరణ చెప్పనివ్వండి. వారు ఏమన్నారంటే ఇంత పెద్ద మాట అంటే దీనికి పక్కన పెట్టవచ్చు, కానీ ఎందుకు వి ప్రకాష్ గారు లాంటి అన్నలకు ఎందుకు అంత కోపం వచ్చింది? మేము అన్నది ఏంటంటే మరొకసారి మీకు వివరణ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ ఎంత ఉంటే ఎంత అనే మాటకు అర్థం చెప్తా ఉన్నా అంటే మనకు మీరెంత గౌరవిస్తున్నారో ఒక పార్టీ నాయకులుగా నిరదాకా మేము కూడా అదే రకంగా గౌరవించేది, అంతకంటే ఎక్కువ ఉండేది. తెలంగాణ ప్రజానీకంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళని గౌరవించే వాళ్ళ కేసీఆర్ గారి మీద. అయితే అదే కేసీఆర్ గారి మీద వారు ఏ కాంటెస్ట్ చెప్పారంటే ఒక ఆవేదన ఏ రకంగా ఉందంటే 5.5 నెలలు జైల్లో ఉంటే ఒక తండ్రి రాలేదు అనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే నా నాన్న అక్కడ దాకా రావద్దు, నా అత్త మామ, నా అమ్మ నాన్న అక్కడ దాకా రావద్దు, ఆ పర్సన్ రావడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఆ ఆవేదనంతా దిగమింగుకొని ఆ టైంలో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడి ఈ సమయంలో సిబిఐకి ఇస్తాం, నేను అరెస్ట్ చేస్తామని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చిన్న నాయకుడు గల్లీలో మాట్లాడుతూ ఉంటే మరి మనం ఏం చేయకపోతే మనం ఎందుకు? మన పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, మన నాయకుడిని కాపాడుకునే క్రమంలో మనం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే దాన్ని ముందు. ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ కేసు నడుస్తున్న సమయంలో ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ అవినీతి చేశారు, కేసీఆర్ మాత్రం చేయలేదంటే ఇప్పుడు అల్టిమేట్ గా సిబిఐకి ఆయుధం అవుతుంది కదా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా సార్, అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీరన్న మాటలకు దేనిక చెప్పండి సార్. బీఆర్ఎస్ పార్టీని ఒక మాట చూపించండి. ఈ బీఆర్ఎస్ కాదు కానీ ఇప్పుడు కేసీఆర్ చుట్టూన్న వాళ్ళందరూ అవినీతులు అంటే ఆ డబ్బులు అల్టిమేట్ గా అది కేసీఆర్ కే చేరాయని అంటారు. వాళ్ళు అవినీతి చేస్తే సైలెంట్ గా ఎందుకున్నామని కేసీఆర్ కూడా బుక్ చేసే అవకాశం చెప్పమండి. కేసీఆర్ గారు నేను అనేది ఇప్పుడు సిబిఐ గానీ ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ గానీ నీకు తెలిసినా సరే వాళ్ళు అవినీతి చేస్తున్నామని సైలెంట్ గా ఉన్నా సరే దట్ ఈజ్ ఆల్సో క్రైమ్ కదా. అయితే ఇప్పుడు కవిత అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఏంటంటే హరీష్ రావు, సంతోష్ మీద అవినీతి ఆరోపణలు గుప్పిస్తే అది కేసీఆర్ కు తెలిసినా సరే సైలెంట్ గా ఉంటే అది కేసీఆర్ కూడా క్రైమ్ చేసినట్టు అని చెప్తున్నావు కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కన్నది బీఆర్ఎస్ నేతలు అంటారు. అది అసలు మేము అన్నది ఈ కాంటెస్ట్ లో ఏంటంటే ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు
పదే పదే కేసీఆర్ టార్గెట్ చెప్తా ఉన్నారు, కింద అవినీతి అధికారులు ఉన్న అంటున్నారు, మధ్యలో ఉన్న వారి మీద ఎందుకు చేయట్లేరు? దానికి ఎగ్జాంపుల్స్ కూడా నిన్న ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది కదా, దానికి సమాధానం ఎవరు చెప్పాలి కదా. మరి ఇప్పుడు నాయకులైనా చెప్పాలి, విశ్లేషకులైనా చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది చెప్పకుండా నిన్న నా మీద అంటే కవిత గారు ఏమన్నారంటే, నిన్న నా మీద దిష్టి బొమ్మలు దానం చేయడంలో, ప్రెస్ మీట్లు పెట్టడంలో, ఫ్లెక్సీలు తీసేయడంత శ్రద్ధ, ఇమీడియట్ గా యాక్షన్ మరి కాంగ్రెస్ పార్టీ మీద మనం ఎందుకు చేయలేకపోయినాం? కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బంధకాలు ఇవ్వలేకపోయినాం? ఎందుకు పీసీ ఘోష్ కమిషన్ చెప్పి ఎందుకు రియాక్ట్ కాలేకపోయినాం అడిగారు. నాయకుని మీద ఉన్నటువంటి గౌరవం, ముఖ్యంగా తన నాన్న కదా, మా నాన్నని ఎందుకు ఈ రకంగా అవహేళన చేసే విధంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయని చెప్పి అడిగితే, పార్టీ 24 అంటే 20 ఏళ్ళ జాగృతి తప్ప బీఆర్ఎస్ కున్న వింగ్స్ అన్ని కూడా నిన్న మొన్న ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పీసీ ఘోష్ రిపోర్టు తలగబెట్టారు, చింపేశారు, ప్రజలకు అర్థం చేయించారు, రోడ్ల మీద బ్లాక్ చేశారు. జాగృతి అందులో పాల్గొనలేదు. మిగతా అన్ని అనుబంధ సంఘాలన్నీ పాల్గొన్నాయి. బీఆర్ఎస్ జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. చెప్పాలంటే మేము ఇందిరా పార్క్ ధర్నా కూడా చేసినామన్నా. ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తారు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఏం చెప్తా ఉన్నానంటే, మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలిపించినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఏం కాల్ చేయలే, సైలెంట్ గా కేసీఆర్ గారు వెంట వెళ్లి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వచ్చిర్రు. మరి ఎందుకు స్పందించలేదు ఆ రోజు? మన మర్యాద, గౌరవం లేకపోతే అమర్యాద చేసే విధానం మాకు నచ్చకుంటే మేము మాట్లాడితే తప్పు వచ్చిందా? మీరు మాట్లాడారు, మీరు చెప్పారు. అదే రకంగా కవిత గారు చెప్పడం తప్పెందుకు అవుతుంది? ఇంకొక విషయం ఏంటంటే, నేనేమంటా ఉన్నాను, ఇంతకుముందు జాగృతి పక్షాన మాట్లాడగానే చెప్తా ఉన్నారు కదా, తెలంగాణ జాగృతి పక్షాన ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి నా మిత్రులే అందరూ కూడా, రాజారాం యాదవ్ అంటే కూడా నాకు చాలా గౌరవము. నేను అడుగుతా ఉన్నాను, రాజారాం యాదవ్ నెక్స్ట్ మాట్లాడతారు కాబట్టి, ఈ జాగృతి కార్యక్రమాలకు అటెండ్ కానటువంటి ఇప్పుడు నాయకులు ఎన్ని రోజులు అవుతుంది మీరు అటెండ్ కాకుండా? ఏ రోజు వరకు మీరున్నారు? మరి ఆ రోజు వరకు చేసిన తప్పేముంది? ఈరోజు లేఖ రాయడం వల్లనో లేదా హరీష్ రావు గారిని అనడం వల్ల తప్పైందని మీరు మాట్లాడుతున్నారు. జాగృతి నుంచి ఒక నిమిషం అండి, జాగృతి నుంచి కవితకు సపోర్ట్ గా ఉన్నారు, విరుచుకుపడే వారు ఉన్నారు. ఎందుకు రాజకీయ లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు జాగృతికి ఇన్నేళ్ల నుంచి జాగృతి కార్యకర్తల కవిత అండదండగా ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు జాగృతి లీడర్లు 2 గ్రూపులుగా చీలిపోయారనే టాక్ వినిపిస్తుంది. మేము ఒకటే అంటా ఉన్నాము, లేఖ విషయం రాసినప్పుడు బయట పెట్టినటువంటి కుట్ర, తర్వాత ఈ రోజు ఒక మాట అంటేనే ఇమీడియట్ గా 24 hours లో బహిష్కరణ చేయడంలో ఒక కుట్ర, ఈరోజు తెలంగాణ జాగృతి నాయకులు బలవంతం చేసి ఈరోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టే కుట్ర. నేను అడుగుతా ఉన్నాను ఆ నాయకులని, తెలంగాణ జాగృతి పక్షాన మీరు కష్టపడ్డా అంటున్నారు. ఉన్నటువంటి వాళ్ళలో 2 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, భరత్ గారు అక్కడ, ఒక జెడ్పీటీసీ ఉన్నారు, ఒక రాజారాం యాదవ్ ఉన్నాడు. రాజారాం అన్న ఒకటే క్లియర్ ఏం చెప్పిండు, నేను జాగృతిలో పని ఏం చేయలేదు అని వారి నోట వారే చెప్పడం జరిగింది. ఇంకెవరికి అన్యాయం జరిగిందంటే అక్కడ? అన్యాయం జరిగిన మాట ఎవరు జరిగింది చెప్పండి. రాజీవ్ సాగర్ గారు చెప్తారా? ఎవరు చెప్తారు చెప్పమని. రాజారాం యాదవ్ గారిని అడుగుతారు. రాజారాం యాదవ్ గారు మీరు అసలు యాక్టివ్ గా లేరు జాగృతిలో, మీతో ఇవాళ బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారు బీఆర్ఎస్ నేతలు అని అంటున్నారు. జాగృతి సభ్యునిగా ఎప్పుడుగా లేను. నా ఎవల్యూషన్ మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి తెలంగాణ విద్యార్థి సంఘం పెట్టి అన్న తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, వి ప్రకాశ్ ఇన్న గానీ వాళ్ళ స్ఫూర్తితోటి, కేసీఆర్ గారి స్ఫూర్తితోటి, మేము గద్దరన్న స్ఫూర్తితోటి ఆ రోజు తెలంగాణ విద్యార్థి సంఘం నడిపినాము. తెలంగాణ విద్యార్థి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది. తర్వాత కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఓఈజేసి ఏర్పాటు చేసినాము. ఓఈజేసికి నేను అధ్యక్షుడు కొనసాగినాను. ఒక 6 నెలలు జైల్లో ఉండడం జరిగింది. నేను నా మీద 2 కేసులు ఉండడం జరిగింది. తర్వాత ఆ క్రమంలో సరైన రాజకీయంగా కొన్ని పొరపాట్లతో నేను వేరే పార్టీలో చేయడం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కవితకు ఆహ్వానం మేరకే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నేను బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నిన్నటి వరకు కవితక్కని నాయకురాలుగా, ఒక ఆడబిడ్డగా ఆమెను గౌరవించి ఆమెతో కలిసి పనిచేయడం జరిగింది. నేను ఏమంటున్నంటే, ఇవాళ వి ప్రకాశ్ అన్న కానీ, నేను కానీ, కవితమ్మ రాజకీయ భవిష్యత్తు విషయంలో కానీ, కవితమ్మ శ్రేయస్సును కోరే దాంట్లో మేము ఖచ్చితంగా అన్న ప్రతాప్ ఉంటే నేను ద్వితీయుడిగా ఉంటాను. మిగతా మిత్రులు ఉన్నారు, మా నరేష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటలేను. ఇవాళ నేను అనుకుతుంది, మొన్న అన్న ఒక నిన్న ఇంటర్వ్యూలో నేను చూశాను, స్పేస్ అండ్ టైము ఇది సరిపోదు, మీకు రాజకీయ వ్యాక్యూమ్ లేదు, మీరు పొలిటికల్ పార్టీ పెట్టడానికి మీకు కుదరదు, మీరు ఫెయిల్ అవుతారని చెప్పేసి వి ప్రకాశ్ అన్న చెప్పినట్లుగా నేను ఏదో టీవీ అన్న చెప్పారు. సేమ్ యాదృశికంగా అన్న కూడా ఒకటే స్కూల్, మాది అన్నది ఒకటే స్కూల్ కాబట్టి, మా ఇన్న కూడా ఒకటే స్కూల్, మార్క్సిస్ట్ స్కూల్ కాబట్టి, అదే సేమ్ పరిభాషతోటి అక్కకు నేను చెప్పడం జరిగింది. స్పేస్ అండ్ టైం చాలా ఇంపార్టెంట్ అక్క. ఈ టైము మీకు రాజకీయంగా
మీకు ఇబ్బంది అవుతుంది, మీరు కేసీఆర్ గారితో కానీ మీరు బీసీ ఉద్యమం చేస్తున్నారు, బీసీ ఉద్యమానికి ఆమె సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా వస్తాను భారత్ గారు. నేనంటే నరేష్ అడిగిన దానికి చెప్తున్నాను, మేము వారికి చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా వి ప్రకాశ్ చెప్పిన విషయం మేము ఇద్దరం మాట్లాడుకోలేదు, కానీ తన కూడా నేను ఆ సలహా ఇవ్వడం జరిగింది. రెండోది నరేష్ ఒక్క నిమిషం పెట్ట, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా నరేష్, నువ్వు ఆగుతాను, నువ్వు మాట్లాడిన తర్వాత మస్తు టైం ఉంది. భరత్ గారు గొప్పగా ఆయన చెప్పండి మీరు చెప్పండి. నేను మన బీసీల కోసం ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే క్రమంలో కూడా వి ప్రకాశ్ కొంచెం లేట్ వచ్చింది. ఒక బీసీ సంఘం పెట్టాలంటే నేను ఏం చెప్పినానంటే, ఆ రోజు మనం అనేక సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు, మనం బీసీ సంఘం పెడితే దాంట్లో వాళ్ళు పోటీ సంఘంగా ఫీల్ అవుతారు, మనం పూలే ఫ్రంట్ అని పెడదామని చెప్పేసి నేను అన్న తర్వాత అన్న వి ప్రకాశ్ యాడ్ అయ్యి దీనికి యునైటెడ్ అనే పదాన్ని యాడ్ చేసి యునైటెడ్ పూలే ఫ్రంట్ గా నామకరణం చేయడం జరిగింది. అంటే తన శ్రేయోభిలాషిగా ఉన్నాము, తనకు సలహాలు ఇచ్చడం కానీ తను చెప్పిన పని చేయడంలో కానీ మేము ఉన్నామన్న విషయం ఒకసారి చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఇవాళ తెలంగాణ కష్టాలు ఉన్నారు, స్పేస్ అండ్ టైం అని చెప్తున్నాను. ఇలా తెలంగాణ కష్టాలు, తెలంగాణ ఇబ్బందులు ఉంది. తెలంగాణ రైతులు ఇలా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఇలా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనం ఏం మాట్లాడాలండి? వాళ్ళ మీద మనం కొట్టాడాల్సింది పోయి మళ్ళీ ఇస్తాను అవకాశం, వాళ్ళ మీద కొట్టాడాల్సింది పోయి మనం ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారిని ప్రశ్నించడము, కేటీఆర్ గారు నాకు నాయకుడు కాదు, నాకు కేసీఆర్ గారు నాయకుడు అనడము, నిన్ననేమో మళ్ళీ కేసీఆర్ గారు మా అన్న నాకు మా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఐదారికిలో కేటీఆర్ గారు తను ఎమ్మెల్సీగా పనిచేసిండ్రు, ఎంపీగా పనిచేసిండ్రు. వారికి తెలియదండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐదారికి మనం గుర్తించాల్సిన అవసరం లేదా, గౌరవించాల్సిన అవసరం లేదా? ఉన్న సమస్య ఏంది? ఇవాళ మొత్తం ఒక మాట వి ప్రకాశ్ నుండి మా ఇన్న నుండి తమ్ముడు ఉన్నాడు, భరత్ గారు మీరు సీనియర్ జర్నలిస్టులు, ఊరంతా ఒక మాట అయితే ఊసిరి పెట్టదు ఒక మాట అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నేను కవితమ్మకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వారి మేలు కోరుకునే వాడిని నేను, వారి శ్రేయస్సును కోరుకునే వాడిని మేము. తెలంగాణ ఆడబిడ్డగా వారు ముందుకు పోవాలని మేము కోరుకునే వాళ్ళము. కేసీఆర్ గారి తనగా అందరూ గౌరవించిన దాంట్లో మేము కూడా గౌరవిస్తాము. ఆమె జాగృతి సంస్థ ద్వారా అద్భుతంగా తెలంగాణ కల్చర్ మీద పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. వారు అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఎటువైపు ఉన్నారు? కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద మొత్తం కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి. ఒక్కసారి మీరు నిన్న మొన్న చూడండి, ఆ లేడీస్ ఏం మాట్లాడుతుండ్రు, మహిళలు ఏం మాట్లాడుతుండ్రు. ఒక నిమిషం భారతీయ జనతా పార్టీ, ఒక నిమిషం మళ్ళీ ఇస్తా, భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ తీసుకుందాం ఒకసారి. అమర్ గారు కాల్సేపటి నుండి, అమర్ గారు ఏంది దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న కవిత మాట్లాడిన దానికి సంబంధించి అంటే ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు, ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాల దృష్ట్యా చీలిపోవడం మనం చూసాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. అట్లాగే అదే కోణంలో సర్వసహజంగా ఇది కూడా కుటుంబ పార్టీ కాబట్టి ఈ కుటుంబ పార్టీ కూడా ఆ కుటుంబంలో ఉండే కలహాల వల్లనో లేకుంటే వారికి ఉన్న అవినీతి మరకల వల్లనో వాట్ ఎవర్ వేరియస్ రీజన్స్ సర్వసహజంగా కుటుంబ పార్టీ కాబట్టి అది చీలిపోవడం సర్వసహజంగానే జరుగుతున్నది. అయితే ఇది ఎవరు నడిపిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడినా లేకుండా కవిత గారు ఎంచుకున్న అంశాలను మీరు తీసుకున్నా కూడా వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ యానివర్సరీ ఏప్రిల్లో ఏమో జరిగినట్టున్నది. అప్పుడు ఆవిడ ఫోటో ఎప్పుడైతే స్టేజ్ మీద లేదో అక్కడి నుంచి ఆవిడ స్లోగా ఇరిటేట్ కావడము, ఫ్రస్ట్రేట్ కావడము, ఆ తర్వాత అమెరికా నుంచి రావడము. విచిత్రం ఏంటంటే భరత్ గారు ఆవిడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక లెటర్ లీక్ అయింది. ఆ లెటరు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అటు జాగృతి శ్రేణులు అది ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ గాంధీ భవన్ కేంద్రంగా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ అధికార ప్రతినిధి ఇది 100% ఇది ఆథెంటిక్ లెటర్ అని బల్లగుద్ది మరి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎవరు రాయించారు ఆ లెటరు? ఆవిడ శంషాబాద్లో దిగంగానే ఫస్ట్ ఆవిడ అమెరికా ప్రయాణం ఎట్లా జరిగింది, ఏం జరిగిందనే దానికన్నా ముందు ఆవిడ ఏం మాట్లాడింది, ఆ లెటర్ నేను రాసిందే. అంటే ఏదైతే గాంధీ భవన్ లో స్క్రిప్ట్ రాశారో ఆ స్క్రిప్ట్ వారు రాసిందే నేను చదివాను. దయచేసి గాంధీ భవన్ కు ఆపాదించకండి, లెటర్ కు గాంధీ భవన్ కు సంబంధమే లేదు. విషయం గాంధీ భవన్ లో చెప్పారా లేదా? గాంధీ భవన్ స్క్రిప్ట్ సంబంధం లేదు. గాంధీ భవన్ కి ఎప్పుడు చెప్పారు? మేడం ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయండి నా ఆర్గ్యుమెంట్. తప్ప రైట్ తర్వాత మీరు చెప్పండి, మీకు టైం వచ్చినప్పుడు. ఇక్కడ
గాంధీ భవన్ లో జరిగిన స్క్రిప్ట్, ఆ స్క్రిప్టే ఇక్కడ చదువుతున్నారు. మనం కరెక్ట్ 3 సంవత్సరాల క్రితము వైఎస్ షర్మిల గారి విషయంలో కూడా ఇదే అంటే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ హైకమాండ్ లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే ఇక మరి గాంధీ భవన్ లో వాళ్ళు ఎవరు కూర్చొని రాసుకున్నారో, ఎవరు ఆ బోర్డు మీటింగ్ లో ఎవరున్నారో మనకు తెలియదు. అమర్ గారు దయచేసి ఇప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి మీరే చేస్తున్నారు అని అంటే మీరు అనండి నేను చెప్తా దానికి ఆన్సర్. స్పందించలేదు రమ్య గారు, స్పందించలేదు. లెటర్ లీక్ అయింది, బీఆర్ఎస్ శ్రేణులు ఫేక్ అన్నారు, తర్వాత జాగృతి శ్రేణులు ఫేక్ అన్నారు, ఓన్లీ ఒకే ఒక శ్రేణులు 100% ఆథెంటిక్ అన్నారు. అది ఏ శ్రేణులు? అదే నేను చెప్తున్నాను. లీక్ అయింది కాబట్టి అంటున్నారు. మీరు లీక్ చేయించింది మీరే కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, అందుకే మాట్లాడలేదు. గాంధీ భవన్ కు సో భరత్ గారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ రోజు జరిగే పరిణామాలు కరెక్ట్ గా 3-3.5 సంవత్సరాల క్రితం వైఎస్ షర్మిల గారి విషయంలో ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీని బండబూతులు తిట్టింది, సోనియా గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు. రేవంత్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ తెలంగాణలో నేను జాయిన్ చేసుకొని షర్మిలనని ఆయన పంతం పట్టుకొని కూర్చున్నారు. అట్లాంటిది ఆవిడను మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ చేయడం జరిగింది. సో ఇది అదేదో చెప్తారుగా, ఏ నదులు ఏ రివులెట్స్ ఉపనదులు అయినా కూడా ఆ సముద్రంలోకి కలిసినట్టు అన్ని ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడి నుంచి పుట్టినా మళ్ళీ అక్కడనే కలిసేందుకు మీరు జాయిన్ చేసుకునే అవకాశం ఉందో అంటే ఇక్కడ ఈడీ కేసు పెట్టిన వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ బీజేపీలోనే జాయిన్ ఉన్నారు. దానిలో ఒక ఎక్స్ప్లెనేషన్ చౌదరి, సీఎం రమేష్, అజిత్ పవార్ పాయింట్ అది కాదు. తర్వాత ఇప్పుడు బెంగాల్లో ఆపోజిషన్ లీడర్ ప్రధానంగా ఇక్కడ మనం అంటే తెలంగాణ బిశ్వ శర్మ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కదా. అంటే భరత్ గారు ఇక్కడ తెలంగాణలో మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయము మన ముందు అంటే మన ప్రజలకు ముందు ఉన్నది ఒక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందని, 96,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేశారు, ఇంకో 40-50 వేల కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది అనే ఒక తరుణంలో మనం ఆ 1,000 కోట్ల అవినీతి ఎవరు చేశారు, ఈ అవినీతి తిమింగళాలు ఎవరు అని అంటే చర్యలు చేపట్టాల్సిన సమయంలో ఈ రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా మరి ఏం చేయాలో అర్థం కాకనా లేకుంటే వారికి ఆ కేసీఆర్ గారి పైన చర్యలు తీసుకున్న దమ్ము లేకనా తెలియదు. కానీ వారు ఏం చేశారు, వారు సడన్ గా ప్లేట్ ఫిరాయించి సిబిఐకి అప్పయ్యారు. సో ఇప్పుడు మనం ఏ తరుణంలో ఉన్నామంటే వీఆర్ ఎట్ ఎ వ్యాంటేజ్ పాయింట్. తెలంగాణ ప్రజలు ఈ సొమ్ము ఎవరు తిన్నారు, ఏ విధంగా జరిగింది, ఇంత పెద్ద అవినీతి 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనమే పదే మాట్లాడుకున్నాము. అదే కాంగ్రెస్ పార్టీ పెద్ద యాడ్లు ఇచ్చింది, కాళేశ్వరం ఏటీఎం అనేది డబ్బాలు పెట్టుకొని తిరిగింది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి ఇక్కడ సభలలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మోడీ గారు కూడా అన్నారు ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కాదు మేడం, ప్రజలు బీజేపీ 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఈ రోజు వాళ్ళ దగ్గర 4 రిపోర్ట్లు ఉన్నాయి. సిఏజీ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, ఆ తర్వాత వాళ్ళ ఓన్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నివేదిక ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నదో దానిలో 17 మంది పేర్లు, అట్లాగే ఎల్ఎన్టీ మీద ఆ 18 మంది మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలి, ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్తే 5 నెలలు అవుతున్నది, ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. ఇటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంలో మన తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు ఈ రోజు కవిత గారు అయితే మరి అది డైవర్షన్ పాలిటిక్స్. కవిత ఒక మాట చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ విలీనం నేను జైల్లో ఉన్నప్పుడు చేస్తామన్నారు, మమ్మల్ని విలీనంకు వాళ్ళు ఫోర్స్ చేశారు.